హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి, ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పరిసరాల వల్ల ఏర్పడినటువంటి వికాసం. ఆప్షన్ 2 పెరుగుదల వలన ఏర్పడిన వికాసం. ఆప్షన్ 3 సమాజం వల్ల ఏర్పడినటువంటి వికాసం. ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిపక్వత వలన ఏర్పడిన వికాసం. ఎందుకంటే ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు, అంటే మనకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా, అభ్యాసం అంటే మనం నేర్చుకోకుండా మనకు క్రమంగా మన ప్రవర్తనలో మార్పులు వస్తే దాన్ని ఏ విధంగా పరిగణించవచ్చు అంటే పరిపక్వత వల్ల, అంటే వయసుకు తగ్గట్టు మనకు పరిపక్వత అనేది ఏర్పడడం వల్ల మనకు వికాసం, పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రింది వానిలో వికాసానికి సంబంధించి సరికానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ జీవితాంత ప్రక్రియ. ఆప్షన్ బి సమగ్రమైనది. ఆప్షన్ సి వచ్చేసి పరిపక్వత మీద ఆధారపడుతుంది. ఆప్షన్ డి వచ్చేసి అందరిలో ఒకే రకంగా జరుగుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది మనకు వికాసానికి సంబంధించి సరి కానిది. ఎందుకంటే అందరిలో వికాసం అనేది ఒకే రకంగా ఉండదు. అలాగే ఇక్కడ సరి అయిన ఏంటంటే జీవితాంత ప్రక్రియ. వికాసం అనేది మనకు ఈ ఏజ్లో ఉంటుంది, ఈ ఏజ్లో ఉండదు అనేది ఉండదు. జీవితాంతం మనకు వికాసం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సమగ్రమైనది, అంటే ఎన్నెన్నో అంశాలలో మనకు వికాసం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పరిపక్వత మీద ఆధారపడుతుంది, అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఒక్కొక్క దానిపైన వికాసంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆప్షన్ 4 వచ్చేసి అందరిలో ఒకే రకంగా జరుగుతుందంటే అది వచ్చేసి మనకు వికాసానికి సంబంధించి సరికాదు. మనకు అందరిలో వికాసం అనేది ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యత కలిగిన జీవి యొక్క ఆవిర్భావము. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులను కలిగి ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అండర్సన్. ఆప్షన్ 3 ఎరిక్సన్. ఆప్షన్ 3 వచ్చేసి గెస్సెల్. ఆప్షన్ 4 వచ్చేసి క్రైగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు క్రైగ్ అనేవారు పరిపక్వత గురించి ఏం చెప్పారంటే పరిపక్వత అనేది జన్యు సంభావ్యత అనేది జీవి యొక్క ఆవిర్భావంలోనే ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసం. ఆప్షన్ బి వచ్చేసి పెరుగుదల. ఆప్షన్ సి వచ్చేసి సామర్థ్యం. ఆప్షన్ డి ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వికాసం. వికాసం అనేది మనకు పరిపక్వత, అనుభవం ఫలితంగా మనకు వికాసం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి మొత్తం మనకు ప్రీవియస్గా రిపీట్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే. ఇక్కడ మొత్తం ఒక ఎగ్జామ్ లాగా అయితే, ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా అయితే చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వానిలో వికాస లక్షణం కానిది ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గుణాత్మకమైనది. ఆప్షన్ బి వచ్చేసి సమగ్రమైనది. ఆప్షన్ సి వచ్చేసి అంతర్గత చర్య. ఆప్షన్ డి వచ్చేసి ఒక ప్రత్యేక అంశానికి పరిమితం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో వికాస లక్షణం కానిది ఏంటంటే ఒక ప్రత్యేక అంశానికి పరిమితం అనేది మనకు వికాస లక్షణం కాదు. ఎందుకంటే వికాసం అనేది మనకు అనేక అంశాలలో మనకు వికాసం ఉంటుంది కాబట్టి ఇది వికాస లక్షణం కాదు. నెక్స్ట్
సిక్స్త్ క్వశ్చన్, వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశము ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ పెరుగుదల, ఆప్షన్ బి అంతర్గత సామర్థ్యం, ఆప్షన్ సి అభ్యాసనం, ఆప్షన్ డి పరిపక్వత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిపక్వత. సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులు వచ్చేసి మనకు ఎక్కడ కనిపిస్తాయంటే మనకు పరిపక్వతలో ఉంటాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, పిల్లలు దౌర్జన్యం చేయడము, వస్తువులను పాడు చేయడము, చాడీలు చెప్పడం వంటి ప్రతిస్పందనలు ఏ ఉద్వేగానికి లోనైనప్పుడు కనబరుస్తారు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోపం, సెకండ్ ఆప్షన్ భయం, ఆప్షన్ సి అసూయ, ఆప్షన్ డి ప్రేమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అసూయ. అసూయ అనేది ఏర్పడినప్పుడు పిల్లలు దౌర్జన్యం చేయడం కానీ, వస్తువులను పాడు చేయడం కానీ ఇలా ఉద్వేగాలు అనేటివి కనబరుస్తారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఎమోవర్ అనేది ఏ భాషకు చెందినటువంటి పదం? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రీకు, ఆప్షన్ బి ఫ్రెంచ్, ఆప్షన్ సి లాటిన్, ఆప్షన్ డి రోమన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లాటిన్. ఎమోవర్ అనే పదము ఏ భాషకు చెందింది? లాటిన్ భాషకు చెందింది. నెక్స్ట్, పూర్వ బాల్య దశలో ఉండే ఉద్వేగం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోపం, సెకండ్ ఆప్షన్ భయం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అసూయ, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. పూర్వ బాల్య దశలో మనకు ఎటువంటి ఉద్వేగాలు కనిపిస్తాయంటే కోపము, భయము, అసూయ ఇవన్నీ పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కాలము, దూరము, ధనానికి సంబంధించిన భావనలపై పిల్లలకు ఏ వికాస దశ నాటికి అవగాహన ఉంటుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ వచ్చేసి శైశవ దశ, ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ డి బి మరియు సి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. పిల్లలు వచ్చేసి ఉత్తర బాల్య దశకు చేరుకున్న తర్వాత వాళ్ళకి కాలం గురించి కానీ, దూరము, ధనానికి సంబంధించినటువంటి భావనలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్, క్రింది వాటిలో అనుకరణ ఎక్కువగా ఉండే దశ ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నవజాత శిశువు, ఆప్షన్ 2 శైశవ దశ, ఆప్షన్ సి పూర్వ బాల్య దశ, ఆప్షన్ డి వచ్చేసి ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో వచ్చేసి అనుకరణ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వికాసంపై పరిసరాల ప్రభావము ఎక్కువగా ఉంటుందని పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త కాని వారు ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాట్సన్, సెకండ్ ఆప్షన్ బాగ్లే, ఆప్షన్ సి ఆల్పోర్ట్, ఆప్షన్ డి ఫ్రీమెన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫ్రీమన్. ఫ్రీమన్ వచ్చేసి వికాసంపై పరిసరాల ప్రభావం ఉంటుందని ఇతను చెప్పలేదన్నమాట. మిగతా వాళ్ళు వాట్సన్, అలాగే బాగ్లే, ఆల్పోర్ట్ వీళ్ళందరూ వచ్చేసి వికాసం అనేది పరిసరాల మీద ఆధారపడుతుంది అనే దాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఒక పిల్లవాడు భాషను జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాడు అనే విషయాన్ని బలపరిచే వికాస నియమం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, ఆప్షన్ బి వచ్చేసి వికాసం వైయక్తిక భేదాలను పాటిస్తుంది, ఆప్షన్ సి వికాసం అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ, ఆప్షన్ డి వచ్చేసి వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వికాసం అనేది అవిచ్ఛిన్నమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనకు వికాసం జీవితాంతం జరుగుతూ ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్, అనువంశికతకు ప్రజ్ఞకు మధ్య సహసంబంధం గుణకం ఉంటుందని తెలిపిన వారు ఎవరు?
ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విన్షిప్, ఆప్షన్ బి పియర్సన్, ఆప్షన్ సి వచ్చేసి ఫ్రీమన్, ఆప్షన్ డి ఆల్పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రీమన్. ఫ్రీమన్ వచ్చేసి అనువంశికతకు అలాగే ప్రజ్ఞకు మధ్య సహసంబంధాలు ఉంటాయని తెలిపిన వారెవరు? ఫ్రీమన్. ఇవన్నీ వచ్చేసి మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్లలో రిపీట్ అవుతున్నటువంటి బిట్స్, అంటే వికాసం పరిపక్వతకి సంబంధించినటువంటి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి బిట్సే చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే క్వశ్చన్స్ వచ్చేసి కొంచెం కన్ఫ్యూజ్డ్గా అప్లికేషన్ టైప్ బిట్స్ ఇచ్చారు కాబట్టి 1-2 సార్లు క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 15th క్వశ్చన్. మనుషుల సుఖదుఖాలకు వైవిధ్యాలకు అనువంశికత కారణమని సూచించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ వాట్సన్, ఆప్షన్ బి డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ సి ఆల్పోర్ట్, ఆప్షన్ డి గోడార్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆల్పోర్ట్. ఆల్పోర్ట్ వచ్చేసి మనుషుల యొక్క సుఖ దుఃఖాలకు అలాగే వైవిధ్యాలకు అనువంశిత కారణమని సూచించారు. నెక్స్ట్, కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించటం ఏ వికాస నియమం? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది, ఆప్షన్ బి వికాసం సంచిత ప్రక్రియ, ఆప్షన్ సి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ డి వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది. అంటే మనకు వికాసం అనేది మన ఏజ్కు తగ్గట్టు మనకు వికాసం వచ్చేసి వారిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కూడికలు నేర్పించడం, ఆ తర్వాత తీసివేతలు నేర్పించటము ఏ వికాస నియమం అంటే వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ 17th బిట్. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంలో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియను పరిపక్వత అని అన్నది ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ వచ్చేసి క్రైగ్, ఆప్షన్ బి వచ్చేసి అండర్సన్, ఆప్షన్ సి గెస్సెల్, ఆప్షన్ డి వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గెస్సెల్. నెక్స్ట్, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పినది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రూసో, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్లూమ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అరిస్టాటిల్, ఆప్షన్ డి ప్లేటో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్లేటో. ప్లేటో ఏం చెప్పాడు? ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయంట, అయితే వాటి ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పింది ఎవరు? ప్లేటో. నెక్స్ట్ 19th క్వశ్చన్. ప్రభుత్వము పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలను కలగజేయటంలో ఉండేటటువంటి మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విద్యార్థులను పాఠశాల వైపుకు ఆకర్షించడం, ఆప్షన్ బి వచ్చేసి విద్యార్థుల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం, ఆప్షన్ సి వచ్చేసి విద్యార్థుల యొక్క ద్వితీయ అవసరాలను తీర్చడం, ఆప్షన్ డి వచ్చేసి హాజరు కాని విద్యార్థుల శాతాన్ని తగ్గించడానికి. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, విద్యార్థుల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం. ప్రభుత్వ పాఠశాలలో వచ్చేసి వాళ్ళకి త్రాగునీరు కల్పించడం, అలాగే మధ్యాహ్న భోజన సదుపాయాలను కలగజేయడంలో ఉండేటటువంటి మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏంటంటే వారి యొక్క అవసరాలను తీర్చడం. నెక్స్ట్ బిట్. కౌన్సిలింగ్లో అనిర్దేశక పరిపుచ్చనను మొదటగా ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ బోనీ, ఆప్షన్ బి హల్పిల్మెన్, ఆప్షన్ సి సెయింట్ అగస్టిన్, ఆప్షన్ డి కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్ల్ రోజర్స్. అనిర్దేశిక పరిపుచ్చతను ప్రవేశపెట్టింది ఎవరు? కార్ల్ రోజర్స్. నెక్స్ట్ బిట్. మానవులను అర్థం చేసుకోవడానికి ప్రవర్తనే ముఖ్యమైన ఆధారమని పేర్కొన్నది
ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వుడ్వర్త్, ఆప్షన్ బి వూంట్, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి సోక్రటీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాట్సన్. మానవులను అర్థం చేసుకోవడానికి వారి యొక్క ప్రవర్తనే ముఖ్యమైన ఆధారం అని చెప్పింది ఎవరు? వాట్సన్. నెక్స్ట్, సామరస్యపూరిత వాతావరణం అనేది ఈ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పరిపుచ్ఛ, ఆప్షన్ బి వచ్చేసి పరిశీలన పద్ధతికి, ఆప్షన్ సి వచ్చేసి కేస్ స్టడీ, ఆప్షన్ డి వచ్చేసి ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి పరిపుచ్ఛ పద్ధతి. ఈ పరిపుచ్ఛ పద్ధతికి వచ్చేసి మనకు సామరస్యపూరితమైనటువంటి వాతావరణం అనేది ఉండాలి. నెక్స్ట్, జంతువులు మానసిక రోగుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అంతరీక్షణ పద్ధతి, ఆప్షన్ బి ప్రయోగాత్మక పద్ధతి, ఆప్షన్ సి పరిశీలన పద్ధతి, ఆప్షన్ డి అనుదైర్ఘ్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిశీలన పద్ధతి. జంతువుల గురించి కానీ లేకపోతే మానసిక రోగుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి ఏంటి? పరిశీలన పద్ధతి ద్వారా మనము అధ్యయనం చేయవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అంతరీక్షణ పద్ధతి, ఆప్షన్ బి పరిశీలన పద్ధతి, ఆప్షన్ సి కేస్ స్టడీ, ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేస్ స్టడీ. కేస్ స్టడీలో వచ్చేసి ఇది ఒక సాధారణ అధ్యయన పద్ధతి అనేది కాదు. నెక్స్ట్, ఈ ప్రజ్ఞ కలిగి ఉన్న వాళ్ళు గార్డెనర్ ప్రకారము ప్రకృతిలోని విషయాలను సూక్ష్మంగా అర్థం చేసుకొని ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాదేశిక ప్రజ్ఞ గలవారు, ఆప్షన్ బి వచ్చేసి అమూర్త ప్రజ్ఞ గలవారు, ఆప్షన్ సి సహజ ప్రజ్ఞ కలవారు, ఆప్షన్ డి మూర్త ప్రజ్ఞ కలవారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సహజ ప్రజ్ఞ కలిగిన వారు వచ్చేసి గార్డెనర్ ప్రకారం ప్రకృతిలో విషయాలను సూక్ష్మంగా అర్థం చేసుకొని వాళ్ళు దానికి తగ్గట్టు నడుచుకుంటారు. నెక్స్ట్, ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ప్రయోగించినటువంటి సంవత్సరం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1990, సెకండ్ ఆప్షన్ 1985, ఆప్షన్ సి 1909, ఆప్షన్ డి 1958. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1985. 1985 సంవత్సరంలో వచ్చేసి ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. నెక్స్ట్, వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆత్మగౌరవం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆత్మభావన, థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్వీయ నియంత్రణ, ఆప్షన్ డి వచ్చేసి స్వీయ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆత్మభావన. ఈ ఆత్మభావన ద్వారా వచ్చేసి వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవచ్చు. నెక్స్ట్, 28th క్వశ్చన్. ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ సి వచ్చేసి శైశవ దశ, ఆప్షన్ డి పూర్వ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో వచ్చేసి స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఇతరులు వారున్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించింది. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాంఘిక నైపుణ్యము, ఆప్షన్ బి సహానుభూతి, ఆప్షన్ సి సహానుభూతి, ఆప్షన్ డి వ్యక్తంతర నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహానుభూతి. అంటే ఏంటంటే
వేరే వాళ్ళు ఉన్న పరిస్థితిలో మనం ఉంటే ఏం జరుగుతుంది అని వాళ్ళు ఊహించగలిగితే వాళ్ళు వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఏ విశేషకంలో ఉంటారంటే సహానుభూతిలో ఉంటారు. నెక్స్ట్ 30th బిట్. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం ఏంటి? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సహజ సామర్థ్యం, ఆప్షన్ బి వచ్చేసి అభ్యసనం, ఆప్షన్ సి పరిణతి, ఆప్షన్ డి పరిసరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పరిణతి. పరిణతి అంటే ఏంటంటే ఆ పిల్లోడిలో వచ్చే పరిపక్వత, వికాసం, వీటి వలన పరిణతి అనేది ఏర్పడడం వల్ల 4 నెలల వయసులో ఎటువంటి శిక్షణ లేకుండా వారి యొక్క తలను నిలపగలుగుతారు. ఇవి వచ్చేసి ఈ పరిణతి, వికాసం, దీనికి పరిపక్వత, ఈ టాపిక్కి సంబంధించినటువంటి మనకు రెగ్యులర్గా రిపీట్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్.